లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 డేస్ గో టు విలేజ్ కార్యక్రమంలో నాయకులు విద్య ద్వారానే మాదిగల సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామాన ఘనంగా నిర్వహించాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలు ముందుండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీలికాడ మండలం చీలికాడ ప్రధాన కేంద్రంలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడున్న మన మాదిగ సహోదరులతో సమావేశం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గో టు విలేజ్. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి 32 సంవత్సరాలుగా ఈ జాతి కోసం అల్లుపెరిగిన శ్రమపడి పోరాటం చేసి అనేక ప్రభుత్వాలతో మాట్లాడి కొట్లాడి చివరికి మొత్తానికి వర్గీకరణ వచ్చే వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా మనందరికీ వర్గీకరణ సాధించారు. అయితే వర్గీకరణ అయితే వచ్చింది, 32 సంవత్సరాలు పోరాటం చేసాం, కానీ మన పిల్లలు ఎవరు కూడా చదువుకుంటేనే అక్కడ ఏదైతే ఉద్యోగాలకు వెళ్తామో ఆ ఉద్యోగాల్లో చదువుకున్న పిల్లలు ఉంటే వర్గీకరణ జరుగుతుంది. వర్గీకరణ మనకు పొందుకుంటాం, మేలు జరుగుతుంది వర్గీకరణ పోరాటం చేసినందుకు. కానీ చాలామంది మన పిల్లలు 10th క్లాస్ ఆపేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఆపేస్తున్నారు, డిగ్రీ ఆపేస్తున్నారు. ఇంకెక్కడికి అక్కడ ఉండిపోయి మన ప్రభుత్వం మీద ఆధారపడి ఉండిపోతున్నారు తప్ప పైకి చదివి ఇంకా పై చదువు ముందుకెళ్దాం, ఉద్యోగాలు సంపాదిద్దాం అనే కోరిక మాత్రం ఎవరిలో లేదు. కానీ కృష్ణన్ ఏం చేశారంటే వర్గీకరణ అయితే సాధించుకున్నాం, కొట్లాడాం, పోరాటం చేసాం. మా వెనకాల మీ అందరూ ఉన్నారు, ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితమే వర్గీకరణ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు